అందరికీ నమస్కారం. నక్షత్రవాణి ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. గృహం, స్థలాలు సమకూరతాయి. ఇంటర్వ్యూలు అందుకుంటారు. రాబడి మీ అంచనాలకు తగ్గట్టుగా ఉంటుంది. వాణిజ్య, కొత్త వ్యాపారాల ఆలోచనలు కలిసివస్తాయి. ఉద్యోగాల్లో హోదాలు పెరిగి సంతోషం కలిగిస్తుంది. చిత్ర పరిశ్రమ వారు, కళాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులు అనుకున్న ర్యాంకులు సాధిస్తారు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. గులాబీ, ప్రతికూల రంగు, కాఫీ, నరసింహ స్తోత్రాలు పఠించండి. మార్చి 12, 2024 మంగళవారం జన్మ తేదీ ప్రకారం వృషభం చిన్న నాటి మిత్ రులను కలుసుకుంటారు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ధార్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. రావలసిన డబ్బు అందుతుంది. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తొలగుతాయి. ఉద్యోగాల్లో ఉన్నతమైన పోస్టులు రావచ్చు. వాణిజ్య, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు నూతనోత్సాహం. విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి. మహిళలకు శుభవర్తమానాలు. ప్రతికూల రంగు, నేరేడు, శివాష్టకం పఠించండి. మార్చి 12, 2024 మంగళవారం జన్మ తేదీ ప్రకారం మిథునం. వ్యవహారాలు మధ్యలోనే విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. వివాదాలకు దూరంగా ఉండండి. శారీరక రుగ్మతలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వాణిజ్య, వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగులకు విచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. సాంకేతిక, పారిశ్రామిక వర్గాల వారు ఒత్తిడులు తప్పవు. విద్యార్థులకు అంతగా అనుకూలం కాదు. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. నలుపు, ప్రతికూల రంగు, ఎరుపు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. మార్చి 12, 2024 మంగళవారం జన్మ తేదీ ప్రకారం కర్కాటకం పనుల్లో తొందరపాటు వద్దు. లక్కీ సంఖ్య 37 మరియు లక్కీ కలర్ దంతము. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.